హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి కోసం క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. సో మొత్తానికి దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది మనకి జూలై 1 నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇక్కడ రెండు ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. సో టెట్ పెట్టి డిఎస్సి నిర్వహించాలా, లేదంటే డైరెక్ట్గా టెట్ రిజల్ట్ అనేవి ఇప్పుడు ఏవైతే టెట్ కండక్ట్ చేస్తున్నాయో దాన్ని రిజల్ట్ ఇచ్చేసి డిఎస్సి నిర్వహించాలనే రెండు ప్రతిపాదనతో ఇక్కడ ముందుకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సో ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించడమే జరుగుతుంది. సో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సో ఇందులో మొదటిది మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ అనేది. సో దీనికి సంబంధించి కొత్తగా టెట్ నిర్వహణ లేదంటే టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనపై ఇప్పుడు చర్చించడం అయితే జరుగుతుంది. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు క్యాబినెట్ ముందు ఉంచడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి షెడ్యూల్ ప్రకారం జూలై 1 నుంచి ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యి డిసెంబర్ 10వ తారీఖు లోపల ఈ డిఎస్సి ప్రక్రియ అనేది పూర్తి అయ్యే విధంగా వీళ్ళైతే షెడ్యూల్ రూపొందించారు. సో ఇప్పుడు వీళ్ళు రూపొందించేది ఇక ఫైనల్ ఏదవుతుంది అంటే టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సి పెట్టాలంటే మాత్రం సో ఈ డేట్స్లో కొద్దిగా మార్పులు అయితే జరుగుతాయి కంపల్సరీగా. సో డిసెంబర్ లోపల కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ ఇప్పుడు సెప్టెంబర్లో టెట్ పెట్టేసి ఆ తర్వాత డిసెంబర్ లోపల డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా డిసెంబర్ 10 లోపల కంప్లీట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. క్యాబినెట్ పూర్తిగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి ఈ జూలై 1 లోపల మనకి డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే ఈ డిఎస్సి కోసం సిద్ధమవుతున్నారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేది ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తుంది. సో అందులో భాగంగా ఇక్కడ తూర్పుగోదావరి నుంచి ఇటు ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడ ఉచిత శిక్షణ అందించేందుకు గాను దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. సో రాజమహేంద్రవరంలో ఇటు వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం అంటే బీసీ స్టడీ సర్కిల్ కోచింగ్ అయితే నడుస్తుంది. సో జూలై 1 నుంచి దీనికి సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఉచిత శిక్షణతో పాటు ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించిన ప్రాక్టీస్ మరియు గ్రాండ్ టెస్టులు ఇంకా 2 నెలల శిక్షణ కాలానికి గాను ప్రతి అభ్యర్థికి కూడా స్టడీ మెటీరియల్ కోసం నెలకు 1000 రూపాయలు బుక్స్ అలవెన్స్, అదేవిధంగా ఉపకార వేతనం కూడా 1500 చొప్పున ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. ఎవరైతే మీరు ఈ బీసీ స్టడీ సర్కిల్ సంబంధించిన కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లకు కాల్ చేసిన వాళ్ళు క్లియర్గా కనుక్కొని వెళ్ళండి. సో ఈ విధంగా అయితే మనకి డిఎస్సి సంబంధించి ఫ్రీ కోచింగ్ కూడా ఉంది అందుబాటులో. సో మరొక అప్డేట్ మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.